వెల్కమ్ టు మై ఛానల్ జిష్ణశ్రీ హియర్. ఈ వ్లాగ్ వచ్చేసి ఇదైతే నవపంచమి రోజుదండి. బాసర అయితే వెళ్తున్నాం. మా పాపకి అక్షరాభ్యాసం చేయిద్దామని అయితే చెప్పేసి అయితే 1 day ముందే వెళ్ళిపోయామన్నమాట. చాలా లేట్ అయిపోయింది, పోస్ట్ చేయడానికి కుదరలేదన్నమాట, ఎడిటింగ్ అది అయితే చేయడం. సో ఇప్పుడైతే వీలు చూసుకొని అయితే పెడుతున్నాను. మేము ఇక్కడ నుంచి అయితే కార్ వేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం. మాకు వచ్చేసి 5 hours పడుతుంది మా దగ్గర నుంచి అయితే. సో మేము స్టార్ట్ అయిపోయాము. చూడండి, మా చింతల్లి అల్లరి ఎప్పుడు ఉండేది అనమాట. డ్యాన్స్లు వేస్తుంది అనమాట కార్లో పాటలు పెడితే. మధ్యలో అయితే కొంచెం ఛాయ్ తాగుదామని అయితే ఆగామన్నమాట. ఇక్కడ కూడా చూడండి, అసలు ఆగదు, దిగాల్సిందే. కార్ ఎక్కడ ఆపితే అక్కడ దిగాల్సింది. మళ్ళీ స్టార్ట్ అయ్యేదాకా ఊరుకోదనమాట. అలాంటిది మేమైతే ఫుడ్ కూడా ఇంటి దగ్గరే ప్రిపరేషన్ చేసి అయితే ఆ రోజే తీసుకొచ్చేసాము. ఇదైతే రూమ్ అండి. మాకు రూములు దొరకడానికైతే పెద్ద టాస్క్ అయిపోయిందనమాట. ఏం జరిగిందంటే నేను మీకు చెప్తాను చూడండి ఎలా స్టీరింగ్ తిప్పుతుందో. మేమైతే ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతున్నాము రిటర్న్. సో రూమ్స్ ఏంటంటే మాకు టెంపుల్ దగ్గర ఒక్కొక్కటి 10,000 చెప్పారనమాట. ఆ రోజు కాబట్టి మనకి మామూలు డేస్ వెళ్తే అలా ఉండదు. మళ్ళీ మేము ఏం చేసామంటే మళ్ళీ సిద్దిపేట, అంటే బాసర్ నుంచి సిద్దిపేటకి 1 hour జర్నీ అనమాట. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి రూమ్ అయితే తీసుకున్నాము. మాకు ఇక్కడికి 1100 అలా పడిందనమాట రూము. సో రూమ్ అయితే తీసేసుకున్నాము. ఆ రోజు కాబట్టి చాలా రేట్స్, రూమ్స్ కూడా ఫుల్ అయిపోయాయి అనమాట. చాలామంది సిద్దిపేటే వచ్చారు. చాలా అంటే చాలా రష్ కూడా ఉంది. మరి బాబు ఎంత ఘోరం అనిపించింది. మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే మేము మార్నింగ్ వెళ్ళాం కదా, మార్నింగ్ యాక్చువల్గా రూమ్ అడిగామన్నమాట. రూమ్ అడిగితే అప్పుడు 3,000 అన్నారు. 10,000ది 3,000 అయిందండి. చూసుకోండి, ఆ రోజు డిమాండ్ ఎక్కువ అనమాట. ఆ రోజు నవపంచమి రోజు అండ్ రథసప్తమి రోజు అయితే ఇక్కడ కాస్టెస్ బాగా ఎక్కువ చెప్తారు. ఇక్కడ స్లేట్స్ అయితే ఉంటాయి అండ్ పూలదండలు అన్నీ మనం ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. దానికి కావాల్సిన సామాన్లు ఇక్కడ ఉంటాయి. నేనైతే ఫస్ట్ రోజే తీసేసుకున్నాను కింద. అక్కడైతే కాస్ట్ తక్కువ ఉంటుంది. కొండపైన అయితే ఇక్కడ మనకి అంటే దేవుడి దగ్గర అయితే మనకి కాస్ట్ ఎక్కువ చెప్తారు ఏదైనా. ఇదైతే టెంపుల్ వ్యూ అండి. మనకి టెంపుల్ చాలా దూరంలో అయితే పార్కింగ్ ఏరియా అయితే ఆపేశారు. ఫుల్ రష్గా ఉంది. మేము మార్నింగ్ 5కి నుంచి ఉంటే మాకు 10 అయిందనమాట. అంటే చూడండి ఎంత రష్గా ఉందో ఆ రోజు. సో మేము లైన్లో పిల్లలకి ఏడుస్తున్నప్పుడు పాలు అలా సప్లై చేశారు, బనానాస్ అలా ఇచ్చారనమాట. అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఇంకొంచెం అరేంజ్మెంట్స్ బాగా చేయాల్సి బాగుండేది. ఇబ్బంది అయింది చాలా పిల్లలతో. ఫ్యాన్స్ లేక చెమటకి ఏడిపించేశారనమాట. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇటు నుంచి వెళ్తే మనకి టెంపుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. కానీ మనం వెళ్ళాల్సిన ఇటు సైడ్ కాదు. మాకు తెలియక ఫస్ట్ అయితే ఇటు వెళ్ళాము. అక్కడ మేము పోలీసులను అడిగితే ఇటు కదండి, ఇటు బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళాలని చెప్పారు. మేము అటు నుంచి వెళ్ళాము. అక్కడ మనకి ఫ్రూట్స్ అయితే అమ్ముతారు. మీకు వీలుగా ఉంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోండి. ఏవైనా 5 రకాల పళ్ళు కావాలన్నమాట. ఇక్కడ 5 రకాల పళ్ళు 350 తీసుకున్నారంటే ఇక ఆలోచించండి ఇక్కడ ఎంత రేట్స్ ఉంటాయో. సో మీకు మెయిన్ మీరు ఇంటి దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఇదైతే మెయిన్ క్యూ లైన్లోకి అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోతాం అనమాట. చాలా అంటే టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు రూమ్స్ అయితే. మరి 10,000 అంటే ఎలా తీసుకుంటామండి. ఇదైతే టెంపుల్ లోపల వ్యూ అనమాట. ఇక పిల్లల్ని అలా వదిలేస్తే అలా చాలాసేపు ఆడుకుంటున్నారు. ఇది లోపల దర్శనంకి లైన్ అనమాట. మేమైతే చాలా క్రాస్ చేసి వచ్చాము. ఆన్లైన్లో బుకింగ్ వేరే లైన్ ఉంటుంది అండ్ మనం అక్కడ తీసుకున్న టికెట్ కూడా వేరే లైన్ ఉంటుంది. మేమైతే గర్భగుడిలోది అయితే టికెట్స్ తీసుకున్నాము. గర్భగుడిలోది పూజ అక్షరాభ్యాసానికి వేరే ఉంటుంది అండ్ మెయిన్ హాల్లో కూడా వేరే ఉంటుంది. గర్భగుడిలో కూడా అసలు ఖాళీ లేదంటే చూడండి ఆ రోజు ఎంతమంది వచ్చారో. చాలా మంచి రోజు ఏదైతే చెప్పి ఆ రోజు అంతమంది వచ్చారనమాట. ఇంకా మా జ్యేష్ఠ తల్లి ఇలా ఏడిపిస్తుందని చెప్పేసి పోలీస్ అంకులేమో ఏడుస్తుంది పాప అని చెప్పేసి బయటికి తీసుకురమ్మంటే మా హస్బెండ్ బయటికి తీసుకెళ్ళి అలా ఆడిపిస్తున్నారనమాట. అసలు ఎలా ఏడ్చిందో. పోనీ ఏడిస్తే బయటికి పంపించేస్తారు, త్వరగా పంపించేస్తారేమో అనుకుంటే ఆయనేమో క్యూ లైన్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. సర్లే ఏదో ఒకటిలే పాపం ఆడుకుంటుంది కదా పాప అని అయితే అనుకున్నామన్నమాట. ఇంకా ఇక్కడ అందరు పిల్లలు కలిసి చక్కగా ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు బాగా. చాలామంది వచ్చారండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంతమంది వస్తారని. ఇంత మంచి రోజు కాకపోతే ఇంతమంది వస్తారు. సో మళ్ళీ క్యూ లైన్ అయితే మాకు స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేమైతే క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోతున్నాము మళ్ళీ.
ఇది టెంపుల్ లోపల వ్యూ అన్నమాట. మనం ఇలా లోపలికి వచ్చిన తర్వాత మనకి వ్యూ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంది. సో మేమైతే అక్షరాభ్యాసానికి ఇలా కూర్చున్నాము. స్లేట్స్ ఉంటాయి కదా, అవి ఓపెన్ చేయమంటారు. మనకి ఇచ్చిన కిట్లో ఏమేమి ఉంటాయో అవి ఏం చేయాలో మనకి అలా చెప్తారనమాట. దాన్ని బట్టి మనం చేయాలి. అండ్ పసుపు కుంకుమ కూడా ఉంటుంది. మనమైతే పూజ చేయాలి. చూడండి మా జీషిగాడు అమ్మవారి తల్లిలాగా అదే పూజ చేసేసింది అనమాట. ఇలాగా మనకి పూజ అయిపోయిన తర్వాత పంతుల గారి దగ్గరికి తీసుకెళ్తే మనకి స్లేట్ మీద అయితే చక్కగా రాపిస్తారనమాట. నేను ఇందాక రూమ్స్ కోసం ఊరి పేరు అయితే తప్పు చెప్పాము. నిజామాబాద్ అయితే వెళ్ళాము. సిద్దిపేట కాదు, నిజామాబాద్. అక్కడికి ఇక్కడికి 1 అవర్ డిస్టెన్స్ అనమాట. యాక్చువల్గా అయితే మనకి రూమ్స్ ఇక్కడే దొరుకుతాయి. ఆ రోజు రష్ కాబట్టి అంత కాస్ట్ చెప్పారు. మనం ఇంత లాంగ్ కూడా నడిచే పని లేదు. డైరెక్ట్గా మనం టెంపుల్కి పక్కనే కూడా రూమ్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ట్రాఫిక్ వల్ల మనకి ఎక్కడో ఆపారు అంతే. ఇలా మనకి పొంతులుగా రాసిన తర్వాత నెక్స్ట్ మనమైతే ఒక చగ్గర కూర్చోబెట్టి చక్క సరస్వతి దేవి ముందు మన పాపతో ఇలా రాపిస్తే మంచిదన్నమాట. మేమైతే ఇలా రాపిచ్చేసాము. అసలు స్లేట్ పెన్సిల్ అసలు మమ్మల్ని పట్టుకొని ఇవ్వట్లేదు అనమాట. అదే రాసేస్తుంది అంట. పంతులు గారి దగ్గర కూడా అంతే అనమాట. ఆయన చెయ్యి ఇది రాపిస్తున్నట్టుంది, అలా ఉంది. సో మేము నెక్స్ట్ ఇంకైతే మేము దర్శనానికి మనం వెళ్తాము. దర్శనానికైతే మనం వెళ్తామన్నమాట. ఈ ఈ ఈ కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి 2 దండలు అయితే ఇస్తారు కదా. ఒకటి మనం ఇక్కడ స్లేట్కి అయితే వేస్తాము. ఇంకొకటి వచ్చి మనం అమ్మవారికి అయితే ఇవ్వాలి. అక్కడ గర్భగుడిలో అమ్మవారికి ఉంటుంది కదా, అక్కడ ఇస్తే వాళ్ళు అమ్మవారి దగ్గర కాళ్ళ దగ్గర పెట్టడమో లేకపోతే మెడలో వేయటమో చేస్తారనమాట అమ్మవారికి. ఇదిగోండి, ఇప్పుడు మీకు సరస్వతీదేవిని అయితే చూపిస్తాను. చూడండి, ఇలా మనం దేవత ముందు కూర్చొని అయితే పంతులు గారు మనకి ఇలా అక్షరాభ్యాసం అయితే చేపిస్తారు. సరస్వతీదేవి ముందు కూర్చోబెట్టేసి అమ్మవారి ముందు. చూసారా టెంపుల్ ఎంత బాగుందో. ఆ రోజు ఫుల్ క్రౌడ్ ఉంది. అసలు చూడటానికి కూడా అంతే బాగుందనమాట. సో ఇంకా ఫైనల్గా అయితే బయటకు వచ్చేసాము. ఇప్పుడు బీజాక్షరాలు రాపిద్దామని అయితే జ్ఞాన పాఠశాలకు అయితే వచ్చేసాము మేము బీజాక్షరాలు రాపించడానికి. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ మనకి నిత్య అన్నదానం అయితే ఉంటుందని అయితే చెప్పారు. మేము ఇక్కడే భోజనం చేసామన్నమాట. నిత్య అన్నదానంలోనే మా చిన్న తల్లికి పెట్టేసిన తర్వాత మేము కూడా భోజనం చేసాము. ఫస్ట్ ఏం చేయాల్సామంటే మేమైతే బీజాక్షరాలు అయితే రాపించుకున్నాం అన్నట్టు వెళ్ళి. ఇక్కడ పిల్లలు ఏడిపించకుండా చక్కగా పార్క్ కూడా ఉందన్నమాట. చూపిస్తాను, మీరు చూడండి, చాలా బాగుంది. నేను బీజాక్షరాలు రాపించినప్పుడు వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే పాపను పట్టుకోవాలి కదా, అదైతే ఏడుస్తుంది కదా. సో నాకైతే వీడియో తీయడానికి అవ్వలేదు. లోపలికి మనల్ని ఒకళ్ళో ఇద్దరిని అలౌ చేస్తారనమాట. ఇద్దరు పట్టుకుంటే కానీ అవ్వదు, చిన్నపిల్లలకి తెలిసిందే కదా. సో నేనైతే ఆ వీడియో తీయటం అయితే మర్చిపోయాను. ఇక్కడ మనకి టోకెన్స్ కూడా ఇస్తారు. ఆ టోకెన్ పెట్టి పిలుస్తారనమాట. టోకెన్స్కి మనం మనీ కట్టాల్సిన అవసరం లేదు. ఏది మనకు మనీ కట్టాల్సిన అవసరం లేదు. బీజాక్షరాలు రాసిన తర్వాత మనం ఏమన్నా పే చేయాలనుకుంటే అది మన తృప్తి. అంటే మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. మెయిన్ ఏం కాదు. ఇది నా టోకెన్ నెంబర్ అనమాట. సో టోకెన్స్ ఇస్తారు, మనం వాళ్ళు వెయిట్ చేయాలి రూమ్ దగ్గర. రూమ్ పక్కనే మనకి ఇలా పార్క్ అయితే ఉంటుంది. పిల్లలు చూసారా చక్కగా ఏడవకుండా ఇలా ఆడుకుంటారనమాట. మా జేషుగడు కూడా అంతే. చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారో, చక్కగా ఆడుకుంది. పిలిచేదాకా కూడా అలా ఆడుకుందనమాట. చాలా అంటే చాలా బాగుంది. క్రౌడ్ కూడా అంతే ఉంది. మనకి మామూలు టైంలో వెళ్తే మాత్రం అసలు ఇలా ఉండదనమాట. చాలా ఫ్రీగా ఉంటుంది. మనకి రూమ్స్ కూడా 1500 అలా పడతాయి అనమాట. మేము యాక్చువల్లీ ఆన్లైన్లో చూసినా కూడా మాకు 5000 అలా చూపించాయి. సర్లే అక్కడికి వెళ్తే మాకు తక్కువగా ఉంటాయని చెప్పేసి, తక్కువగా ఉంటాయేమో అనుకొని అయితే మేము వెళ్ళాము. తీరా చూస్తే అక్కడికి వెళ్తే మరి 10,000 అన్నారండి రూమ్కి. 24 అవర్స్ కూడా కాదు. మళ్ళీ ఎంత ఘోరం కదా. అందుకే ఆ కాస్ట్ పెట్టే కన్నా నిజామాబాద్ వెళ్ళి తీసేసుకున్నాం అనమాట. ఫ్రీగా ఉంది అక్కడ. కొంచెం ఫ్రెష్ అయిపోయాము, కాకపోతే త్వరగా లేచాము. ఇబ్బంది పెట్టేసింది పాప లైన్లో కూడా. సో మా బీజాక్షరాలు కూడా కంప్లీట్ అయిపోయిందండి. మనకి బోర్డింగ్ ఉంటుంది ప్రతి చోట. సో ఆ బోర్డ్స్ చూసుకుంటూ అయితే మనం వెళ్ళిపోవచ్చు. పెద్ద మ్యాటరే కాదు. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్ అండి. ఎప్పుడు పాపులర్ అయిన వాళ్ళనే సపోర్ట్ చేస్తారో కొంచెం మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.